మదనపల్లి నియోజకవర్గంలోని క్రీడాకారుల కోసం త్వరలోనే క్రీడా కోర్టు ఏర్పాటు చేస్తామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో చిప్పిలి మాజీ సర్పంచ్ సుంకర చలపతి నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు మురళి, మెహబూబ్ ఖాన్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చిప్పిలి గ్రామం అంటేనే మదనపల్లి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా అందరికీ నేనుంటాను, ముందుంటాను అన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలో మనం చెలుపుతాను. అటువంటి మరి పిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో మంది యువకులు ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఆడడం జరిగింది. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, విజేతలందరూ ఇంకా బాగా కష్టపడాలని, విజేత కానోళ్ళు ఎవరు కూడా ఇంకా మెరుగుపరచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నాయకుడు 2047 సంవత్సరం విజన్ 20 ఏ విధంగా చెప్పాడో 2047 విజన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు పయనిస్తున్నారు. అందులో భాగంగా మన మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పోర్ట్స్ మినిస్టర్, అదేవిధంగా నా మిత్రుడు అనిమేని రవినాయుడు గారు శాప్ చైర్మన్ గా ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలిసిందే. దగ్గరలోనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో జిల్లా వ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాన్ని స్పోర్ట్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎంతో మంది ప్రతిభను గుర్తిస్తేనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో గాని దేశ స్థాయిలో గాని ఎంతో మంది క్రీడల్లో రాణించగలుగుతున్నారు. ఎవరు ప్రతిభను గుర్తించలేక